హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా గురించి అయితే తెలుసుకుందాం. జావా ఇంట్రడక్షన్ వీడియో అనమాట ఇది. మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేయాలన్నా, ఆండ్రాయిడ్ యాప్స్ బిల్డ్ చేయాలన్నా, లేకపోతే ఏపీఐస్, బ్యాక్ ఎండ్ ఏపీఐస్కి హై సెక్యూరిటీ అప్లికేషన్స్కి అయితే జావా అనేది గుడ్ చాయిస్ అనమాట. బెస్ట్ అండ్ గుడ్ చాయిస్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం, ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వాట్ ఈస్ జావా, జావా అంటే ఏంటి, కీ ఫీచర్స్ ఆఫ్ జావా, అండ్ జావాని రియల్ వరల్డ్లో ఎక్కడ యూస్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ని అయితే మనం ఈ త్రీ కాన్సెప్ట్స్ని అయితే మేజర్గా అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కోర్ జావా కోర్స్లో ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అయితే మన కోర్ జావా ప్లేలిస్ట్లో అయితే ఉంది, అది చూసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే బాగా అర్థమవుతుంది ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డైవింగ్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్ వర్డ్. ఫస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి వాట్ ఈస్ జావా. జావా అంటే ఏంటి? జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీన్ని 90s అంటే 1990sలో దగ్గరలో అయితే క్రియేట్ చేయడం ఆర్ ఇన్వెంట్ చేయడం అయితే జరిగింది. కొన్ని టెక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మెయిన్ ఇంటెంట్ ఆఫ్ జావాకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది మెయిన్ ఫీచర్గా ఓరా అనే మెయిన్ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. ఓరా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మీరు ఏ ఓఎస్ అయినా కానివ్వండి, అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. విండోస్, మ్యాక్ ఓఎస్, లైనెక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానివ్వండి, ఏ డివైస్లో అయినా కూడా రన్ అవుతుంది. అంటే మొబైల్ అవనివ్వండి, ట్యాబ్ అవనివ్వండి, కంప్యూటర్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, ఏదైనా కోడ్ మాత్రం ఒక్కసారి రాస్తే అన్నిట్లో రన్ అయ్యిద్ది అనమాట. అన్నిట్లో ఎగ్జిక్యూట్ అయ్యిద్ది వితౌట్ ఎనీ కోడ్ చేంజింగ్. కొంచెం కూడా కోడ్ అయితే చేంజ్ అవ్వకుండా అన్నిట్లో అయితే సింపుల్గా రన్ అయ్యిద్ది అనమాట. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ ఫీచర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సెకండ్ కాన్సెప్ట్ జావా కీ ఫీచర్స్. ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సింపుల్. ఇది సింపుల్గా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉంటుంది మెయింటైన్ చేయడానికి. సి++ లాగా కాంప్లెక్స్ పాయింటర్స్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ హెడేక్స్ అయితే దీంట్లో ఉండవు. అన్నీ ఆటోమేటిక్గా అదే హ్యాండిల్ చేస్తుంది జావా. మనకి ఎటువంటి ప్రోగ్రామర్స్కి ఎటువంటి బర్డెన్ అయితే ఉండదు. కోడ్ అనేది సింపుల్గా మెయింటైనబుల్గా ఉంటుంది, ఈజీ టు రీడబుల్. అంటే మెయింటైనబుల్ అంటే మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తుంటారు. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ అయితే ఉంటుంది. మనకి రీడ్ చేయడానికి చూడంగానే మనకు అర్థమయ్యే విధంగా అయితే కామెంట్స్లో అన్నింటిలో రీడబుల్గా ఉంటుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే జావా ఇది ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఆబ్జెక్ట్ బేస్డ్గానే ఉంటుంది. అన్నిటినీ ఆబ్జెక్ట్ లాగే ట్రీట్ చేస్తారనమాట. మీరు ఒక స్పెసిఫిక్ వర్క్ టాస్క్ అయితే చేయాలనుకుంటే దాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ అవసరమైతే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపుల్ల అయితే తీసుకోండి. ఈ అగ్గిపుల్లని ఒక ఆబ్జెక్ట్గా అనుకోండి. ఈ అగ్గిపుల్లతోటి మనం పనికిరైన వస్తువుల్ని ఫైర్ చేయొచ్చు, లేదా మనకి వంట వండుకోవడానికి కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఆ అగ్గిపుల్ల ఆబ్జెక్ట్ అనేదాన్ని ఎలాగైనా మన అవసరం వచ్చిన ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆబ్జెక్ట్ కూడా ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం జావా మొత్తం ఈ ఆబ్జెక్ట్ బేస్డ్ మీదే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది ఏ ఓఎస్ అంటే ప్లాట్ఫామ్ అనుకోండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని చూడదు. ఏదైనా సరే, ఏ ప్లాట్ఫామ్లో అయినా, ఏ డివైస్లో అయినా రన్ అవుతుందన్నమాట. ప్రతి ప్లాట్ఫామ్ అంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి మనం సపరేట్ కోడ్ అయితే రాయని అవసరం లేదు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా ఒకటే కోడ్ అనేది మనం రాసి అన్నిట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి సెక్యూర్. ఇది మనకి హై సెక్యూరిటీ అని అయితే ఇస్తుందన్నమాట. హ్యాకర్స్ నుంచి మన పర్సనల్ డీటెయిల్స్ని, పర్సనల్ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి హ్యాకర్స్కి ఈజీగా యాక్సెస్ చేసుకోకుండా మనమైతే ప్రొటెక్ట్ చేయడానికి హై సెక్యూరిటీ అయితే మనకి ఇస్తుంది. ఆ బ్యాంక్ అప్లికేషన్స్లో ఇలాంటి వాటిల్లో మన జావాని అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం.
వెబ్ అప్లికేషన్స్లో, జావాలో, ఆండ్రాయిడ్ యాప్స్లో ఇలాంటి హై సెక్యూరిటీ ఇస్తుంది. అందుకని దీన్ని మెయిన్గా యూజ్ చేయడానికి ఇంకొక కారణం కూడా అనమాట, హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోబస్ట్. ఆ రోబస్ట్ ఫీచర్ అయితే ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. రోబస్ట్ అంటే ఇది మెమరీ మేనేజ్మెంట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, గార్బేజ్ కలెక్షన్ ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేసింది అనమాట రోబస్ట్ ఫీచర్స్ కింద. దీని ద్వారా మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్ ఫీచర్ అయితే ఇచ్చిందనమాట. అంటే సింగిల్ ప్రోగ్రామ్ని మల్టిపుల్ టాస్క్స్లో ఒకేసారి అయితే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకుంటే చాలామంది యూజర్స్ లాగిన్ అవుతూ ఉంటారు, లాగౌట్ అవుతూ ఉంటారు ఒకే టైంలో. అటువంటి ఆ సిచ్యువేషన్స్లో కూడా ఒక్కొక్కరిని లాగిన్ అయ్యి ఒక్కొక్కరిని లాగౌట్ చేయకుండా అందరిని ఒకేసారి ఎంతమంది లాగిన్ అయినా అదే సమయంలో అట్ ద టైం ఆ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ల్యాగ్ ఇవ్వకుండా, లేట్ అవ్వకుండా. ఆ బ్యాక్గ్రౌండ్ సర్వర్లో ఒకేసారి లాగిన్ ఫంక్షన్ అయితే అంతమంది యూజర్స్కి ఒకేసారి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మల్టీ థ్రెడెడ్ ఫీచర్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి జావాని మనం రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తాం? ఆండ్రాయిడ్ యాప్స్లో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే పాత కీప్యాడ్ మొబైల్స్లో గేమ్స్ మనం ఓపెన్ చేయగానే జావా అని లోగో పడి ఆ గేమ్ అయితే ఆన్ అయ్యి ఉండేది. మీరు గమనించుంటే అది కొంచెం పాత వాళ్ళకైతే అర్థమైద్ది, న్యూ జనరేషన్కి అయితే కొంచెం తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అయితే జావాని యూజ్ చేసుకొని అయితే వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్విట్టర్, ఓబర్ అండ్ పింటరెస్ట్ ఇలాంటివి అయితే చాలా, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి అయితే చాలా ఆండ్రాయిడ్ యాప్స్ అయితే జావాని బేస్ చేసుకొని అయితే వచ్చినాయి. కొన్ని మొబైల్ యాప్స్ ఇంతకుముందు స్టార్టింగ్ వర్షన్స్లో జావాని యూజ్ చేసుకొని డెవలప్ అయినాయి. కొన్నేమో ఇప్పటికైతే జావాని తీసేసి కొత్త టెక్నాలజీస్ని అయితే యూజ్ చేసి మార్చారు జావా నుంచి. ఇంకొన్ని యాప్స్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా జావాని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. వెబ్ అప్లికేషన్స్ కూడా లైక్ అమెజాన్, ఓబర్, లింక్డ్ఇన్, ఐఆర్సిటిసి బుకింగ్ యాప్ అండ్ పింటరెస్ట్ ఇలాంటి వెబ్సైట్స్ కూడా జావాని బేస్ చేసుకొని డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనమాట. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే బ్యాంక్ అప్లికేషన్స్, హై సెక్యూరిటీ కావాల్సిన అప్లికేషన్స్ ఇలాంటివి అనమాట. కమర్షియల్ పర్పస్ కోసం, సర్వీస్ పర్పస్ కోసం యూజ్ చేసేవి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనమాట. బిల్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు జావాని. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లికేషన్స్ వెబ్సైట్, ఐసిఐసి వెబ్సైట్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లికేషన్స్ ఇలాంటి వాటిల్లో కూడా జావాని అనమాట మెయిన్గా యూజ్ చేస్తారు. ఇంకా ఏటీఎమ్స్ బ్యాక్ ఎండ్లో, ఏటీఎమ్స్ చిప్స్లో అండ్ బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫైనల్గా జావా గురించి కంప్లీట్గా చెప్పాలంటే ఒక మొత్తం ఓవర్వ్యూ అనమాట. ఈ వీడియోలో మొత్తం టోటల్గా మనం ఏం నేర్చుకున్నామో సింపుల్గా అయితే చెప్తాను. జావా అంటే ఏంటి, జావా యొక్క ఫీచర్స్ ఏంటి, జావాని రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, వీటి గురించి అయితే మనం మెయిన్గా అయితే నేర్చుకున్నాం. ఇది కంప్లీట్గా జావా గురించి. అంతేకాకుండా ఈ వీడియోలో ఏమి కీవర్డ్స్ అర్థం కాకపోయినా, ఏ టర్మినాలజీ అర్థం కాకపోయినా, ఏ పదం అర్థం కాకపోయినా నేను ఆ మేజర్ టర్మినాలజీస్ అండ్ కీవర్డ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక షార్ట్ వీడియో అయితే చేస్తాను, షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అది దాదాపు మీకు అర్థం కానీ కీవర్డ్స్, టాపిక్స్, ఆ కీవర్డ్స్, మెయిన్ టర్మినాలజీస్ అన్నీ ఆ షార్ట్లో అయితే ఉంటాయి. మీకు ఏం అర్థం కాకపోయినా దాంట్లో చూడండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకైతే చిటికలు అయితే నేను రిప్లై అయితే ఇస్తాను, అవసరమైతే వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో, ఈ క్లాస్, లెక్చర్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ జావా అయితే ఇంకా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంకా కోర్ జావా ఫుల్ కోర్సులో మన ప్లేలిస్ట్లో అయితే కోర్ జావా గురించి డైలీ క్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి, వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి.
ఎవరైతే జావా నీట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు విజిబుల్ అవుతుంది. కోర్ జావా అనే ప్లేలిస్ట్లో అయితే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సరే అయితే మరి ఉంటా. ఈ రోజుకైతే ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ మంచి కాన్సెప్ట్తో మంచి వీడియోతో జావా కంప్లీట్గా నేర్పించడానికి అయితే నేను మీకు ఫుల్గా అయితే సపోర్ట్ చేస్తాను. మీకు అర్థం అవ్వటమే, ఎక్కువ లెంత్ చెప్పి మన ఛానల్లో ఎక్కువ లెంత్ చెప్పడం వాచ్ అవర్స్ కోసం ఎలాంటి కోసం అయితే కాదు, మీకు స్టూడెంట్స్కి మీకు బాగా అర్థం అవ్వటమే నా ముఖ్య ఉద్దేశం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి అయితే ఇంకా ఉంటా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం. బాబాయ్. జాగ్రత్తగా అయితే ఉండండి, హ్యాపీగా అయితే ఉండండి. ఈ ప్రోగ్రామింగ్ వాళ్ళలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. టాటా, నమస్తే, వణకం, ఆదాబ్.